పోయిండా. అట్లాగే ఒకటి కాదు ఇద్దరు కాదు, ఇటువంటి ఎన్నో సందర్భాల్లో. అట్లాగే అంతకుముందు కూడా నాకు కరెక్ట్గా అది ఐడియా లేదు కానీ కాళేశ్వరం టన్నెల్లో కూడా 7 మంది చనిపోయారు. పోయిండా కేసీఆర్ ముఖ్యమంత్రి? పోయిండా అప్పుడు? హరీష్ రావు పోయిండా? మీరు చెప్పాలా? అంటే టోటల్గా అంటే అంటే ప్రకృతి విపత్తును కూడా రాజకీయానికి వాడుకునేటువంటి కార్యక్రమం ఒకటి. రెండవది, ఈరోజు కేసీఆర్ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు. ముఖ్యమంత్రితో పాటుగా ఆయనే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. హరీష్ రావు 5 సంవత్సరాలు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఈ ప్రాజెక్టు ఎకనామిక్ వయబిలిటీ కాదు అని కేసీఆరే మాట్లాడినట్టుగా ఓ సందర్భంలో ప్రస్తావించినట్టుగా నేను చదివినా చూసినా వింటా ఉన్నాం కూడా. మరి ఇంత మేధావి మాటలు మాట్లాడేటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి 30 టీఎంసీలు, అది సుమారుగా 3 లక్షల ఎకరాలకు సాగునీరు. ఆల్రెడీ దానిపైన 25 కిలోమీటర్ టన్నెల్ పూర్తయింది. సో మిగిలినటువంటి దానికి 1000 కోట్లక 12 కోట్లక 2000 కోట్లకో పూర్తి చేయడం ఏ ఖర్చు? దీనికి రికరింగ్ కాస్ట్ ఉండదు కదా. ఒకసారి టన్నెల్ పూర్తయిపోతే నీళ్లు బై గ్రావిటీ ద్వారా ఫ్రీగా వస్తాయి. అంటే మోటార్లు అవసరం లేదు, పంపులు అవసరం లేదు, కరెంటు బిల్లు అవసరం లేదు, కాలిపోవడం అవసరం లేదు, వైరింగ్లు అవసరం లేదు, వైండింగ్ అవసరం లేదు. అంటే ఎకరానికి కేవలం 1,00,000 రూపాయలతోటే ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తయింది. ఎకరానికి ₹1 ఖర్చు లేకుండా పర్మనెంట్గా సాగునీరు వస్తుంది. మరి ఇప్పుడు కట్టబోతున్నటువంటి పూర్తి చేయాల్సినటువంటి ఇలా కాళేశ్వరమైన పాలమూరు ప్రాజెక్ట్ అయినా ఎకరానికి నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏ ప్రాజెక్టు కూడా 2 లక్షల నుంచి 3 లక్షలు తక్కువ అవుతలేదు. 1000 కోట్ల రూపాయల కరెంటు బిల్లు, అవి ఎకనామిక్ వయబిలిటీ ఎట్లయితేవి ₹1 కూడా మళ్ళీ ₹1 ఖర్చు అంటే మొదటిసారి తవ్వినప్పుడు పెట్టే పెట్టుబడి తప్ప తర్వాత ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. నల్గొండకు సంబంధించి 3 లక్షల ఎకరాలకు అట్లాగే ఆ ఫ్లోరైడ్ బాధితులకు నిలబడడానికి. అంటే ఇంత సింపుల్ ప్రాజెక్ట్, ఇంత ఈజీది, తక్కువ ఖర్చుతోటి అయ్యే ప్రాజెక్టును మీరు 10 సంవత్సరాలు మూలపడేసి 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులు టెండర్ పిలిచి దీన్ని పెండింగ్ పెట్టే కార్యక్రమం చేసిందంటే మరి దీనికి ఎవరు కారకులు, బాధ్యులు? సంబంధిత ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు గారు బాధ్యులు కాదా? కేసీఆర్ బాధ్యులు కాదా? అంటే మరి ఏ ప్రకారం చూసినా అంటే ఇంత మేధావి మాటలు మాట్లాడడంలోకి ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా? తక్కువ ఖర్చులు ప్రాజెక్టు పూర్తి కామన్ సెన్స్ లేదా? నల్గొండ ప్రజలు ఓట్లు వేయలేదా? మీకు నల్గొండ నుంచి సీట్లు ఇవ్వలేదా? అంటే ఇంత దుర్మార్గంగా అన్యాయంగా శవాల మీద పేలాలు వెళ్ళుకోవడం అంటారు. అంటే దిగజారినటువంటి వ్యవహారాలు. ఇటువంటి సందర్భంలో సరే రాజకీయ వేదిక మీద రాజకీయంలో మస్తు మాట్లాడుకోవచ్చు. ఇంతమంది సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ వల్ల అంతే ఉంటుంది. ఆప్టిమమ్ యూటిలిటీ ఇప్పుడు స్థాయిని బట్టి వాళ్ళ యొక్క టైం విలువ ఉంటుంది. ప్రధానమంత్రి టైంకు ఒక విలువ ఉంటుంది, ముఖ్యమంత్రుల దానికి ఒక విలువ ఉంటుంది, మంత్రులకు విలువ ఉంటుంది, ఇంకా అట్లా పనిచేసిన వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, విలువ ఉంటుంది. అంటే ఆప్టిమమ్ యూటిలిటీ పనిచేయాలన్నప్పుడు డెఫినెట్గా వాడాలా, వాడకపోతే తప్పవుతుంది. ఇవి ఎన్నిసార్లు అంటే రెంట్ అంతే సంవత్సరం కట్టేది. సరే డీజిల్ కాస్ట్ కావచ్చు, అదేదో పాపం చేసినట్టుగా తప్పైనట్టుగా మాట్లాడితే అంటే మోస్ట్ అన్ఫార్చునేట్. 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు దీన్ని ఎస్ఎల్బీసీ టన్నెల్ను శవరాజకీయాలు చేయడం అనేది దుర్మార్గం. ఇప్పటికైనా హరీష్ రావును స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నా. మిగతావన్నీ పక్కన ఈ ఒక్కదానికి సమాధానం చెప్పంటున్నా. ఈ ఒక్కదానికి నేను కూడా ఆరోపణ చేయాలంటే చేయగలుగుతా. ఏమని? మీరు ఇన్ని సంవత్సరాలు దీన్ని పెండింగ్ పెట్టింది కదా,
ఒకవేళ దీన్ని మిగతాది పూర్తి చేసినట్టుగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టు పెట్టిన పూర్తి చేసి ఉంటే 10 సంవత్సరాల కింద ఏదైతే సొరంగం ద్వారా నీళ్ళు వచ్చినాయో వచ్చిందో ఆ తర్వాత ఏర్పడ్డదేమో, మీరు చేసింటే ఈ సంఘటన జరగబోనేమో అని నేను కూడా అనొచ్చు కదా. కానీ అనను, నాకు ఇంగిత జ్ఞానం ఉంది, కామన్ సెన్స్ ఉంది. మీరు దీన్ని పెండింగ్ పెట్టి ఇవాళ దీన్ని అసలు అందుకే ఈ ఎస్ఎల్బిసి పైన వాళ్లకు మాట్లాడే నైతిక అర్హత లేదు అన్న. హరీష్ రావు మాట్లాడుతూ నా పేరు కూడా ప్రస్తావిస్తూ మొదటిదాకా మా దానిలోనే ఉన్నాడు అని, ఆయన కూడా నాతో పాటు దానిలోకి వచ్చిన అయితే ఎందుకు వచ్చింది నాకు తెలుసు, ఎందుకు పోయింది కూడా నాకు తెలుసు. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని, రాష్ట్రం ఏ ఆకాంక్షతోటి యావత్ తెలంగాణ సమాజం సంఘటితమైందో, ఏ ఆకాంక్షతోటి వందలాది మంది ప్రాణత్యాగాలు చేసినారో ఆ లక్ష్యం నెరవేరలే, వాళ్ళ ఆలోచన మేరకు పరిపాలన జరగలే. అది నిజాయితీ పరిపాలన విషయంలో అయినా, అంటే అవినీతి విషయంలో అయినా, ప్రజాస్వామ్య విషయంలో అయినా, అడ్డగోలి కుటుంబ పరిపాలన విషయంలో ఎక్కడ కూడా దరిదాపులకు కూడా వాళ్ళ ఆకాంక్ష ప్రకారం పాలన సాగలేదు. కాబట్టే 100% బయటకు వచ్చినాం. ఆ రోజు వచ్చింది కూడా మీకోసం కాదు వచ్చింది. సరే ఏది పెట్టా తెలంగాణ ఆకాంక్ష కాబట్టి ఆ ఒత్తిడి పెంచేదాలో భాగంగా వచ్చినాం. సో నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా, ఇప్పటికే చెప్పాలి కదా. నేనేదో తప్పు మాట్లాడినట్టుగా ఏదో నాలుక మడతపడి మాట్లాడుతూ అన్నాడు. అంటే ఇప్పటికైనా హరీష్ రావుని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 3 కారణాలు చెప్పిన. ఎందుకు మీరు దీన్ని పూర్తి చేయలేదు? డబ్బులు లేకనా, ఎకనామిక్ వైబిలిటీ కాకనా, కూలిపోతుందని ముందే తెలిసిందా, దీన్ని పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుందనా? ఈ 3 కాకుండా ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి, సూటిగా చెప్పు. దొంగతుడు సమానం వద్దు, సొలువా కూడా వద్దు. థ్యాంక్ యూ. కామన్ సెన్స్, తెలివి ఉండాలా. టీబీఎం మిషన్ తవ్వేంత వరకే, తవ్విన తర్వాత టీబీ మిషన్ అవసరం ఉండదు. మొత్తం కలిపే కదా. 3 లక్షల ఎకరాలకు 4,000 కోట్లు, పోనీ 5,000 కోట్లు అనుకో, ఎకరాకైతే 1,50,000 కోట్లే కదా. మీరు కట్టాలా. లిఫ్ట్ ఇరిగేషన్ ఆప్షన్లు కూడా తెలంగాణ కట్టాలా. లిఫ్ట్ ఇరిగేషన్ చేయడాన్ని నేను తప్పు పడతలేను. దానికి అయ్యే ఖర్చు ఎకరాకు 2 లక్షలు 3 లక్షలు అవుతా ఉంది. ఇది కాకుండా రికరింగ్ కాస్ట్ ఎకరాకు 10,000 నుంచి 20,000 30,000 కరెంట్ బిల్ వస్తుంది పర్ ఎకర్. దీనికి ₹1 ఖర్చు కాదు కదా. నువ్వు 200 మీటర్లు 200 కిలోమీటర్లు టన్నల్ దూపిన గొప్పగా మాట్లాడుతున్నావు. ఫైన్, బాగుంది. ఇది ఎందుకు చేయలేదన్నా? ఆ టెక్నాలజీ అనేది అంత పర్ఫెక్ట్ ఉండదు. నేను ఉదాహరణ చెప్తా. బోర్వెల్ నీళ్లు ఉన్నాయా లేదా, ఆ సాయిల్ స్ట్రాటా చెప్పేటువంటి టెక్నాలజీ మిషన్స్ ఉంటాయి. ఈడ 6 ఇంచుల బోర్ పడుతుందని ఆ సర్వే వాళ్ళు చెప్తారు. ఒక దుక్క రాదు. ఇంకో దగ్గర నీళ్లు రావంటారు, ఒక దుక్క రావంటారు. ఆ మిషన్ తోటి చేస్తారు, 4 ఇంచుల నీళ్ళు వస్తాయి. రెండవది, ఇన్ని 35 కిలోమీటర్లు జరిగింది కదా. ఎక్కడ కూడా ఇక్కడ కూడా అంటే అక్కడ ఆ స్టార్ట్ అట్లా ఉండింది. అది సాంకేతిక పరిజ్ఞానానికి అందకపోయిండొచ్చు, అంత ఎక్స్పెరిమెంటేషన్ లేకపోయిండొచ్చు. అందుకనే 2-3 రోజులు వేచి చూడాల్సి వచ్చింది. రెండవది, 100% కంపెనీ వాళ్ళను అక్కడ జరిగిన సందర్భం అప్రిషియేట్ చేస్తున్నాను. లేకపోతే ఆ మిగతా 42 మంది కూడా పోయేవాళ్ళు. ఎప్పుడైతే పెద్ద శబ్దం వచ్చి ఆల్ ఆఫ్ ఎ సడన్ వాటర్ బురద ఇమీడియట్ పడడంతోటే ఆ యొక్క ఉన్నటువంటి ఆ కంపెనీ రాబిన్సన్ కంపెనీ ఉన్నటువంటి క్లింక్ ఇంకెవరో వాళ్ళకి సంబంధించినటువంటి జేపీ వాళ్ళు ఇమీడియట్ అలర్ట్ చేయడంతో అందరూ పరిగెత్తుకుంటూ పోయారు. దాని కొందరు ఆ నీళ్లు అంటే వాళ్ళతో పాటుగా స్పీడ్గా నీళ్ళు వచ్చినాయి. నీళ్ళలో ఈదుకుంటూ కొందరు బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు ఆ టీబీఎం మిషన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి వాళ్లకు
బయటకు వచ్చే అవకాశం లేకపోయినట్టుంది. అందుకే దానికి వాళ్ళు ఇరుక్కుపోయాను. నేను 100% సరే, ఎవరి అభిప్రాయాలు ఉంటాయి. నేను చూసిన దాని ప్రకారం అయితే 100% అవకాశం లేదు. నా అంచనా, నేను అందరూ చెప్తలేను. సో మిగతా టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉంటే ఉండవచ్చు, కానీ బట్ నా ఒపీనియన్ చెప్తా ఉన్నా. అది అన్లెస్ ఏదైనా గొప్ప అద్భుతం జరిగితే తప్ప. ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ పైకి వెళ్తుంది. ఆక్సిజన్ లోపలికి పోదు కదా, మట్టి లోపలికి ఆక్సిజన్ పోదు కదా. ఫ్యాక్ట్.